సంగారెడ్డిలోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ తేజావతి దంపతుల ఆధ్వర్యంలో అఖండ భజన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. కరణ్ గజేంద్ర మహారాజ్ స్వామీజీ నేతృత్వంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అఖండ భజన నామస్మరణ కార్యక్రమం జరిగింది. చిన్న పెద్ద తేడా లేకుండా నృత్యాలు చేస్తూ పాటలు పాడారు. టీజీఐఎస్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు కూతురు జయగుణ చైతన్యరెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణంలో వాసవి మహాసంస్థాన్ ఆలయ భూమి దాతల శిలఫలకాన్ని ఆవిష్కరించి వారి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. जय वासवी, वासवी कन्यका परमेश्वरी माता की, वासवी कन्यका परमेश्वरी माता की, वासवी कन्यका परमेश्वरी माता की. ही जी
ही जी अवस्था प्राप्त करने की प्रेम आणि भाव అద్భుతమైన ఆలయం. మరి సాక్షాత్తు జగన్మాత స్వరూపమైనటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము ఈ సంవత్సరం 5వ సంవత్సరంగా విరాజిల్లుతున్నది. మరి 5 సంవత్సరాల పూర్వము ఈ స్థలము భూమిదాతలు వారు ఈ భూమి దాత సంబంధించిన కీర్తి శేషులు కొలిపేట అన్నమ్మ గారి మనవలు మనవరాళ్ళు వారి బంధువులు ఈ ఒక ఎకరా 10 గుంటలు మన స్థానానికి సుమారు 15-16 సంవత్సరాలు అయింది. కానీ ఈ 15 సంవత్సరాల్లో కూడా వాళ్ళు యుఎస్లో ఉంటారు. వీళ్ళు కాలేదు కాబట్టి చాలా సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ప్రయత్నం కాలేదు. గుడి కట్టడానికి అనేది గుడి 15 సంవత్సరాల కింద భూమి ఇచ్చినా కూడా గుడి కట్టడం శురు చేసి 5 సంవత్సరాలు మాత్రమే అయింది. మరి ఈ సందర్భంలో ఒక 2 సంవత్సరాలు కరోనా కూడా వచ్చింది. దాని తర్వాత 3 సంవత్సరాలు గుడి యొక్క డెవలప్మెంట్ మీదే ఆలోచన చేసినామే తప్ప మరి గుడి శిలాఫలకం కానీ భూమి దాతలు ఎక్కడ ప్రకటించలేదు. మరి 2026 సంవత్సరం మరి జనవరిలో మొదటి రోజు ఈ కార్యక్రమానికి వాళ్ళు అనుమతి తీసుకొని ఈ పవిత్రమైన దినం నాడు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు మరి మహారాష్ట్ర మరి వారి శిష్య బృందం అందరితో ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు మనకి ఇట్లా భూమి దాత ఇచ్చిండ్రు. వారు ఈరోజు ఈ భూమి ఇవ్వడం వల్ల ఈ రోజు వాసవి కన్యకా పరమేశ్వరి 2 రాష్ట్రాల్లో ఇంత పెద్ద అద్భుతమైన ఆలయం ఎక్కడ లేదు. 2 రాష్ట్రాల్లో 9.5 అడుగులు 102 ఇంచులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి పూర్తి పర్యవేక్షణలో వారి అనుగ్రహంతో ఈ గుడి నిర్మాణం చేయబడింది. మరి ఇంకొకరు మరియు శ్రీ శ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి పర్యవేక్షణలో ఈ గుడి నిర్మాణం చేపట్టబడింది. 5 సంవత్సరాల్లో ఎన్నో దైవాత్మిక కార్యక్రమాలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ కొన్ని 100,000 మందికి అన్నదాన ప్రసాదిస్తున్నాం. మరి ఈ పుణ్యం ఎవరిదంటే అంటే అన్నమ్మ గారి పుణ్యం అంటారు. సంగారెడ్డి వైశ్య గొప్పదనం ఇది. ఎందుకంటే వారు ఇవ్వడం వల్లే ఈరోజు అద్భుతమైన అమ్మవారి ఆలయం ఈరోజు మేము నిర్మించేవాళ్ళం. వారికి మా సంగారెడ్డి జిల్లా పక్షాన రాష్ట్రం పక్షాన మీకు ఎంత చెప్పినా తక్కువనేమ్మా. మీరు మా అమ్మ ఉండటానికి వీడికి తీసుకొచ్చి ఉండటానికి జనరల్గా తల్లులు కానీ అమ్మవారు కానీ దేవతామూర్తులు కానీ ఒట్టిగా రారు. వాళ్ళు ఎక్కడ పెడదాం అనేది చాలా 10 సంవత్సరాలు కష్టపడ్డాం. దాని తర్వాత మేడం రాధాకిషన్ సేట్ చొరవ వాళ్ళ మంది నేను పేరు చెప్పేసుకోవాలి కానీ చాలా మంది పెద్దవాళ్ళు దీనికి అద్భుతమైన కృషి చేశారు. ఈ నిర్మాణం చేపట్టాం. మీరు ఇంతకు చూసి ఉండొచ్చు. అమ్మని చూస్తే బాధలన్నీ పోతాయి. చాలా కళ, అద్భుతమైన కళ. అసలు ఈ కళ తీసుకురావడం అంటే గురు మాధవానంద స్వామి యొక్క అనుగ్రహం. ఆయన రూపొందించిన 2 కళ్ళు. ఈ కళ్ళని ఎక్కడికనే స్వామి ఆడలేని సాయం తీసుకున్నాం.
ఎన్నోసార్లు ఆరగడ్డ తీసుకొచ్చిన స్వామి ఆ కళ్ళు చెక్కడానికి 6 నెలలు సమయం తీసుకున్నాం. మరి ఇంత అద్భుతమైన కళ, అద్భుతమైన నిర్మాణం మీరు మాకు నిర్మించినందుకు మరి అన్నలు రాలేరు. ఇవాళ అన్నలు వస్తే చాలా బాగుండేది. మరి ఎప్పుడైనా అవకాశం ఉంటే 2 అన్నలు వచ్చి మా యొక్క మనది 2 అన్నలు కూడా రావాలి. నిర్మాణ దశలో రాలేరు, పూర్తయినాక రాలేరు. మీ పరంగా గొప్ప విషయం ఏంటంటే జనరల్గా నేను ఏ పని పెట్టినమ్మా వాసవి కనక పరమేశ్వరి పొలిమేరలో నల్లవచ్చమత్తలు ఉంటుంది. 2 అనుమతి తీసుకొని నేను పని స్టార్ట్ చేస్తాను. ఎంత పెద్దదైనా సరే నేను స్వయంగా అమ్మతో అడుగుతాను, ఈ పనికి స్టార్ట్ చేస్తున్నా, ఎక్కడైనా పొరపాటు జరిగితే ఆ రాత్రికి వస్తామని నేను నీకేం తక్కువ చేసిన. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంత సేవ చేస్తున్నా, నువ్వు మళ్ళీ ఎక్కడో ఒక తన తప్పు జరుగుతున్నాడు. ఈ తప్పు జరగదు. రేపు పొద్దున నేను మళ్ళీ ఫీల్డ్లో ఉంటే నాకు తప్పు జరగద్దండి. ఎక్కడో తన సాల్వ్ చేయమని చెప్తా. ఏదో నువ్వు సాల్వ్ చేసేది నువ్వు